హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకొని చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. అందుకు కావాల్సిన పదార్థాలు: కడిగిన చికెన్, ఒక ఇంచి అల్లము, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఉల్లిపాయలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి 6, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి, పచ్చివాసన పోయేంత వరకు. టమాటో వేసి కలుపుకోవాలి. పసుపు వేసి కలిపి కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి. రుచికి తగినట్టు ఉప్పు వేసి చికెన్లోని వాటర్ ఎగిరిపోయే వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా ఫ్రై చేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది, స్మెల్ అనేది రాదు. పెట్టి 5 నిమిషాలు ఉడకనిచ్చి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని కారం పొడి, మన రుచికి తగ్గట్టు ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ముందు కొత్తిమీర, మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పక్కకు తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.